హాయ్ స్టూడెంట్స్. ఆహ్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక కొత్త ట్యుటోరియల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. దాని పేరే డేటాబ్రిక్స్ అన్నమాట. ఓకే. సో, ఈ డేటాబ్రిక్స్ అంటే ఏంటి? డేటాబ్రిక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ ఏముంటాయి? డేటాబ్రిక్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి? సో, వీటిలన్నిటి గురించి నేను థియరిటికల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ థియరిటికల్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే. రైట్. సో, బేసికల్‌గా దీని యొక్క యూఐ చూసినట్లయితే మనకి ఆన్‌లైన్‌లో ఇలా ఉంటుంది. ఓకే. డాష్‌బోర్డ్ ఇలా ఉంటుందనమాట. యూజర్ ఇంటర్‌ఫేస్. ఓకే. సో, ఇది వచ్చేసి మనము ప్రాజెక్ట్స్ ఎలా చేయొచ్చు అనే టైంలో నేను ఇక్కడ కోడ్ ఎలా రాయాలి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఏందంటే, మనం నేర్చుకుందాం అసల డేటాబ్రిక్స్ ఏంటి? ఏంటి? డేటాబ్రిక్స్ ఎవరు నేర్చుకోవాలి? డేటాబ్రిక్స్ నేర్చుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఓకే. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ముందు మనం కవర్ చేద్దాం. అలాగే డేటాబ్రిక్స్‌కి సంబంధించిన కీస్ అండ్ టెర్మినాలజీస్ ఏముంటాయి? ఓకే. డేటాబేస్‌కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది? ఓకే. దాని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? సో, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. రైట్. సో, బేసికల్‌గా డేటాబ్రిక్స్ స్టార్ట్ చేయాలి అంటే మీకు కొన్ని స్కిల్స్ ఉండాలి. ఓకే. బిఫోర్ దట్ డేటాబ్రిక్స్ స్టార్ట్ చేసే ముందు మనకు ఆల్రెడీ కొన్ని స్కిల్స్ వచ్చుండాలన్నమాట. అవేంటి అంటే మనకి పైథాను, ఎస్‌క్యూఎల్. ఓకే. పైథాన్, ఎస్‌క్యూఎల్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. సో, పైథాన్‌లో మనకి ఎక్కువగా ఏందంటే పైస్పార్క్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. పైస్పార్క్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చుండాలి. దాంతో పాటు బేసిక్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాము. దాంతో పాటు క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ గానీ, అజ్యూర్ కానీ, జీసీపీ కానీ ఓకే. ఏదైనా ఒక క్లౌడ్ కంపల్సరీగా మీకు ఐడియా అయితే ఉండాలి. అండ్ డేటా ఇంజినీర్. ఓకే. జస్ట్ మీరు ఒకవేళ డేటా ఇంజినీర్ ప్లాట్‌ఫార్మ్ అయితే వెరీ హ్యాపీ. అయితే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళకి ఈ డేటాబ్రిక్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ డేటాబ్రిక్స్ యొక్క కోర్సు మన స్టూడెంట్స్ ఈజీగా 2 డేస్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. ఓకే. సో, మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. ఓకే. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు. కాకపోతే మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పైథాన్‌లో రాసారు. కోడ్స్ అన్నీ కూడా పైథాన్‌లో రాసారు. ఇప్పుడు మనం డెవలప్ చేసే కోడ్ అంతా ఎక్కడుందంటే క్లౌడ్ యూజ్ చేస్తామనమాట. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ డేటాబ్రిక్స్ అంతే. సో, సేమ్ కోడే పైథాన్‌లో రాసిన కోడే లైక్ పైస్పార్క్ రిలేటెడ్ కోడ్ మనం పైథాన్‌లో రాసాం గదా! సేమ్ కోడ్ మనం డేటాబ్రిక్స్‌లో రాస్తాం. సో, ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ అవ్వచ్చు. బేసికల్‌గా నేనేం చెప్తున్నానంటే డేటాబ్రిక్స్‌కి ముందు మేము ఆల్రెడీ కొన్ని కంప్లీట్ చేసినాం. లైక్ పైథాన్ సంబంధించింది అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్, పైస్పార్క్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్. ఓకే. సో, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ కవర్ చేసేసాము. సో, వాళ్ళకి ఓకే. ఈ డేటాబ్రిక్స్ అనేది ఇట్స్ నథింగ్. లైక్ ఒక 2 డేస్ టైమ్ పడుతుంది అంతే. జస్ట్ 2 డేస్ టైమ్ అంతే. 2 డేస్‌లో మీరు మొత్తం కూడా కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ చేసేసారు. బట్ ఇప్పుడు పైథాన్‌లో చేసే బదులు డేటాబ్రిక్స్‌లో చేస్తున్నారనమాట అంతే. ఓకేనా? కొత్తగా వచ్చేవాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, నేను మొత్తం బేసికల్‌గా ఏందంటే పైథాన్ వస్తే సరిపోతుంది మీకు. ఓకే. హ్యాపీ. ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఓకే. డేటాబ్రిక్స్ స్టార్ట్ చేయాలంటే మీకు మస్ట్ అండ్ షుడ్‌గా పైథాన్ తెలిసుండాలి. ఎస్‌క్యూఎల్ తెలిసుండాలి. ఒకవేళ పైథాన్ తెలియలేదనుకోండి ఓకే. మీరు సింపుల్‌గా మన వెబ్‌సైట్‌లోకొచ్చేసి పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. ఓకే. పైథాన్ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి ఎస్‌క్యూఎల్. సో, ఎస్‌క్యూఎల్ గూడా మీకు తెలియకపోతే సింపుల్‌గా మనకి ఎస్‌క్యూఎల్ డేటాబేస్ రోడ్ మ్యాప్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి. మీకు ఎస్‌క్యూఎల్ మీద ఐడియా వచ్చేస్తది. తర్వాత పైస్పార్క్. పైస్పార్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట డేటాబ్రిక్స్‌లో. డేటాబ్రిక్స్‌లో పైస్పార్క్ లేకుండా మనం ఏమి చేయలేం. ఎందుకంటే డేటాబ్రిక్స్‌లో రాసే కోడ్ అంతా కూడా మనకి పైస్పార్క్ రిలేటెడ్ కోడే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఆ పైస్పార్క్ నేర్చుకోవాలంటే మనకి ఇక్కడ పైస్పార్క్ రోడ్ మ్యాప్ అని ఉంటుంది. ఆ వీడియో చూడండి. సో, ఈ 3 చూస్తే సరిపోతుంది. యాక్చువల్‌గా ఈ 3 కంప్లీట్ చేస్తే మీకు డేటాబ్రిక్స్ వచ్చేసినట్టే. సో, డేటాబ్రిక్స్ అనేది జస్ట్ ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అంతే. దీంట్లో మనం కోడ్ రాసుకుంటాం అంతే ఇక్కడ. ఓకే. సింపుల్‌గా అక్కడ క్రియేట్ చేసుకొని నోట్‌బుక్ ఒకటి తీసుకొని ఈ నోట్‌బుక్‌లో మనం ఏదైతే లోకల్‌లో క్రియేట్ చేసుకున్నామో లైక్ మనం పైథాన్‌లో రాసున్నామో అదే ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో, ఇక్కడ చూస్తే మనకి చూడండి ఎన్విరాన్మెంట్స్ పైథాన్, ఎస్‌క్యూఎల్, స్కాలా, ఆర్. సో, పైథాన్ కాబట్టి మనకి పైథాన్ ప్లస్ పైస్పార్క్ కాంబినేషన్ అంతే. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మనము ప్రింట్ లైక్ పైథాన్ కూడా రాసుకున్నా. సో, సింపుల్‌గా రన్ కొట్టేసుకోవచ్చు. ఓకే. సో, చెప్తాం. ఇది జస్ట్ కోడ్ రాసుకోవడానికి. ఓకే. సర్వర్‌లెస్ క్లస్టర్స్ లేవంటుంది.
అవన్నీ మనం సెట్ చేద్దాం తర్వాత. రైట్. థియరీ పార్ట్ చూద్దాం మనం ఫస్ట్. అవి డేటాబ్రిక్స్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది. అయితే డేటాబ్రిక్స్ నేర్చుకున్న తర్వాత ఓకే. డేటాబ్రిక్స్ మాకొచ్చు. అయితే వచ్చిన తర్వాత ఏ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చంటే, సో మీరు డేటా ఇంజినీర్ రోల్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎనలిటిక్ ఇంజినీర్స్, ఈటీఎల్ డెవలపర్స్, స్పార్క్ డెవలపర్స్, ప్లాట్‌ఫార్మ్ డేటా ఇంజినీర్స్. సో అసలు యాక్చువల్‌గా మనకి మార్కెట్‌లో ఈ డేటాబ్రిక్స్ అనేది కొంచెమే కాదు బాగా పాపులర్‌గా ఉంది. డేటాబ్రిక్స్ అనేది. సో మీరు డేటాబ్రిక్స్ ఇక్కడ నేర్చుకున్నామంటే డేటాబ్రిక్స్ ఈస్ నథింగ్ బట్ పైస్పార్క్ అంతే. సో బేసికల్‌గా పైస్పార్కే. కాకపోతే ఈ పైస్పార్క్ కోడ్‌ని మనం క్లౌడ్‌లో రాసుకోవడానికి మనకిచ్చే ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అంతే. ఓకే. సో మీకు డేటాబ్రిక్స్ ఇస్తే మీకు ఎక్కడెక్కడ జాబ్ రోల్స్ ఉంటాయో ఇవే కాదు చాలా జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఇక్కడ మనం చూస్తే ఇండస్ట్రీ డిమాండ్ చూస్తే ప్రతి ఇండస్ట్రీలో ఇట్స్ ఆల్మోస్ట్ ఎక్కడైతే డేటా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎక్కడైతే ఉందో ఆ ప్రతి ఇండస్ట్రీ అనేది లార్జ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే ఎక్కడైతే ఉందో ఆ ప్రతి ఇండస్ట్రీ కూడా ఈ డేటాబ్రిక్స్‌ని ఓకే. ఈ డేటాబ్రిక్స్ టూల్‌ని యూజ్ చేస్తూ ఉంది. సో బేసికల్‌గా వి యూజ్ స్పార్క్ యూజ్ చేస్తారు. బట్ యాక్చువల్లీ దే మీన్స్ డేటాబ్రిక్స్. సో ఎక్కడైతే వాళ్ళు స్పార్క్ యూజ్ చేస్తున్నారనుకోండి, స్పార్క్ యూజ్ చేస్తుంటే అక్కడ డేటాబ్రిక్స్ యూజ్ చేస్తున్నారని దాని అర్థం. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. సో ఎక్కడైతే స్పార్క్ ఉంటుందో అక్కడ డేటాబ్రిక్స్ ఉన్నట్టే దాని మీనింగ్. అయితే ఈ డేటాబ్రిక్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏందో చూద్దాం. అసలు డేటాబ్రిక్స్‌ని ఎందుకు క్రియేట్ చేయాల్సొచ్చింది? ఓకే. సో బిఫోర్ డేటాబ్రిక్స్ చూసుకున్నట్లయితే ఓకే. సో బిఫోర్ డేటాబ్రిక్స్ చూసుకున్నట్లయితే డేటా ఇంజినీర్స్ కానీ, డేటా అనలిస్ట్‌లు కానీ, డేటా సైంటిస్ట్‌లు కానీ, డెవాప్స్ కానీ. సో ఈ 4 డెవలపర్స్‌ని మనం చూసుకున్నట్లయితే సో డేటా ఇంజినీర్స్ యొక్క ప్రాబ్లమ్ ఏందంటే స్పార్క్, ఈఎంఆర్స్ క్రియేట్ చేసుకోవాలి. డేటా అనలిస్ట్‌కి ఎస్‌క్యూఎల్ టూల్స్ ఉంటాయి. డేటా సైంటిస్ట్‌లకి జూపిటర్, ఎంఎల్ టూల్స్ కావాలి. డెవాప్స్‌కి సెపరేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కావాలి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్‌గా బేసికల్‌గా ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా ఉన్నాయన్నమాట. ఇండివిడ్యువల్‌గా ఉన్నదాన్ని అన్నిటిని ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చారంతే. అంటే ఒకే దగ్గర అంటే డిఫరెంట్ షాప్‌లో ఉండాల్సిన వస్తువులన్నిటిని ఒక సూపర్ మార్కెట్ లాగా అన్నమాట మనకి. మనం సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే ఒక సూపర్ మార్కెట్ లాగా తీసుకొచ్చారన్నమాట. అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. మీరెక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. అంతే. సింపుల్‌గా చెప్పాలంటే దట్ ఈస్ ద మీనింగ్. అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా ఇంజినీర్స్ కావాల్సినోళ్ళు డేటా ఇంజినీర్స్ వాడుకుంటారు. డేటా అనలిస్ట్ కావాలి డేటా అనలిస్ట్, డేటా సైన్స్. సో ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే ప్లేస్‌లో దొరుకుతాయి. ఈ డెవలపర్స్ అందరూ కూడా ఆ సర్వీసెస్‌ని యూజ్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడేం జరిగిందంటే విత్ డేటాబ్రిక్స్‌లో ఏందంటే ఒక లేక్ హౌస్ క్రియేట్ చేశారన్నమాట. ఓకే. ఒక లేక్ హౌస్ లాంటిది. లేక్ హౌస్ అంటే ఏందో మళ్ళీ చెప్తాను నేను. లేక్ హౌస్ లాగా క్రియేట్ చేశారన్నమాట. ఈ లేక్ హౌస్‌లో ఏముంటుందంటే మనకి డేటా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే డేటా స్టోరేజ్ డేటా స్టోరేజ్ ఉంటుంది. ఇంజిన్స్ ఉంటాయి. అక్కడే క్లస్టర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇంజిన్స్ ఉంటాయి. అండ్ కోడ్ రైటింగ్ అన్నమాట. ఓకే. కోడ్ రైట్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్ ఓకే. కోడ్ రాసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, డేటాని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చారు. సో సింపుల్‌గా చెప్పాలంటే ఎవ్రీవన్ వర్క్డ్ ఇన్ దిస్ లైక్ డేటా మూవ్‌మెంట్, డిలేస్, మెయింటెనెన్స్ ఇట్లాంటి హెడేక్స్ ఉన్నాయి. డేటాబ్రిక్స్ తర్వాత ఏందంటే ఒక ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకొచ్చారు. వన్ డేటా స్టోరేజ్ అండ్ వన్ కంప్యూట్ ఇంజిన్, వన్ వర్క్‌ఫ్లో సింపుల్. కోడ్ రాసుకో, స్పార్క్ ఇంజిన్ ఉంటుంది. డేటా స్టోర్ చేసుకో అంతే. మొత్తము ఒక సింపుల్ మొత్తం ఒక ప్లాట్‌ఫార్మ్ దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఏంలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళు రెడీ చేస్తున్నారు. మీరు జస్ట్ కోడ్ మీద ఫోకస్ చేయడమే అంతే. సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇక్కడ మనం సింపుల్‌గా చెప్పుకుందాం. వితౌట్ డేటాబ్రిక్స్‌లో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ వి హావ్ టు మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ అంటే ఏంటి? క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడము, మెమరీ ట్యూనింగ్, ఇష్యూస్ ఏమైనా వస్తే, స్కేలింగ్ ప్రాబ్లమ్స్ వస్తే వీటిలన్నిటిని మనం మెయింటైన్ చేయాల్సొచ్చేది. ఇప్పుడేం జే ఇప్పుడేం చేశారంటే దీంట్లో ఆటోమేటిక్ అనమాట. వీటిలన్నిటిని కూడా అప్‌గ్రేడ్ చేశారు డేటాబ్రిక్స్‌లో. సో, మనం ఎక్కడ ఫోకస్ చేయాల్సిందంటే జస్ట్ సింపుల్‌గా కోడ్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో, ఆటో స్కేలింగు, టర్మినేషన్స్, ఆప్టిమైజేషన్స్ ఎవ్రీథింగ్ ఏందంటే డేటాబ్రిక్స్ హ్యాండిల్ చేసుకుంటుంది. చూద్దాం ఇవి పోయే కొద్దీ మనకి అర్థమవుతాయి. ఓకే. సో, సింపుల్ ఈ పిక్చర్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. డేటాబ్రిక్స్ ఎలా పనిచేస్తుంది అనేది. స్టోరేజ్ ఉంటుంది. మనకి ఎక్కడైనా కోడ్ రన్ అవ్వాలంటే ఏంది? మనకి కోడ్ రాయాలి. రైట్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయాలి. కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి.
ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్స్‌ని స్టోర్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఫ్లో. ఒక కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఈ 3 ఉండాలి. అదే ఇక్కడనమాట. ఈ మూడిటినే ఈ డేటా బ్రిక్స్ వచ్చేసి మనకి ఆన్‌లైన్‌లో ఇచ్చేస్తుందనమాట. సింగిల్ ప్లాట్‌ఫార్మ్ కింద కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో, స్టోరేజెస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. కంప్యూటర్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ప్రాసెసింగ్ అంతా ఒకటుంటుంది. అండ్ వీటిల్ని రన్ చేసుకోవడానికి సింపుల్‌గా మనము యూజ్ చేస్తున్న లాంగ్వేజెస్ పైథాన్, ఓకే, పైస్పార్క్, ఎస్‌క్యూఎల్ అండ్ స్కాలా వీటిని యూజ్ చేసుకొని కోడ్ రాసుకుంటాం అన్నమాట. అంటే ఈ కోడ్స్ రాసుకుంటాం. సో, ఎవరికిది అంత కంఫర్ట్‌గా ఉంటుంది. లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద హెడేక్ లేకుండా ఓన్లీ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసుకుంటాం గదా! సో, అది కన్సిడర్ చేసినప్పుడు ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే డేటా ఇంజినీర్స్. సో, మీరు ఒకవేళ డేటా ఇంజినీర్స్ రిలేటెడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే యూ మస్ట్ అండ్ షుడ్ నో ద డేటాబ్రిక్స్. డేటాబ్రిక్స్ ఉంది అంటే స్పార్క్. స్పార్క్ ఉంది అంటే పైస్పార్క్. ఓకే. సో, అల్టిమేట్‌గా మీరేం నేర్చుకోవాలి? పైస్పార్క్. సింపుల్‌గా చెప్పాలంటే పైస్పార్క్ నేర్చుకోవాలి అంతే. మీకు పైస్పార్క్ వస్తే ఈ డేటాబ్రిక్స్ వచ్చేసినట్టు. అండ్ అనలిస్ట్‌లు కూడా యూజ్ చేస్తుంటారు. అనలిస్ట్‌లు అండ్ లైక్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసుకొని పవర్ బిఐఎస్‌లో ఆహ్, లైక్ డాష్‌బోర్డ్స్ అని జనరేట్ చేస్తుంటారు. డేటా సైంటిస్ట్‌లకి గూడా డేటా ఉంటుంది గాబట్టి దే కెన్ ప్రొవైడ్. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ హెడేక్ అంతా పోగొట్టేసి దే విల్ ఫోకస్ ఆన్ ద ప్రొడక్ట్ మీద ఫోకస్ చేస్తారనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డేటాబ్రిక్స్. ఓకే. డేటాబ్రిక్స్ ఏం లే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఇట్ గివ్స్ ఆల్ సర్వీసెస్ ఇన్ ద సింగిల్ ప్లేస్. అయితే ఆహ్, మనము స్పార్క్ గురించి మాట్లాడుతున్నాం. అయితే కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌కి లైక్ స్పార్క్ గురించి మాట్లాడుతున్నాం గదా! కొత్తగా ఇన్న వాళ్ళకైతే కొంచెం ఈ కాన్సెప్ట్ అనేది కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే. బట్ ఆల్రెడీ మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఒక క్వెషన్ రైజ్ అవుతది. ఏం క్వెషన్ అంటే, అరే స్పార్క్ అన్నారు కదా! నేను డేటాబ్రిక్స్ ఎందుకు తీసుకోవాలి? ఇన్‌స్టెడ్ ఆఫ్ డేటాబ్రిక్స్ నేను గ్లూ యూజ్ చేసుకుంటాను. లేదంటే ఈఎంఆర్ యూజ్ చేసుకుంటాను. అంటే మనకి గ్లూలో గూడా స్పార్క్ ఉంది. మనం గ్లూ స్క్రిప్ట్స్ అవే గదా! మనం రాసింది. గ్లూలో స్పార్క్, పైస్పార్క్ అంటే పైస్పార్క్ అనా స్పార్క్ అనా ఒకటే. ఓకే. ఆహా! జస్ట్ అదొక ఇంటర్‌ఫేస్ అన్నమాట. పైస్పార్క్ అనేది స్పార్క్ ఇంజిన్‌తో కనెక్ట్ అవ్వడానికి. ఓకే. నేను స్పార్క్ అన్నా, పైస్పార్క్ అన్నా కన్సిడర్డ్ లైక్ ఏ స్పార్క్ ఇంజిన్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం గ్లూలో స్పార్క్ ఉంది. ఈఎంఆర్‌లో గూడా స్పార్క్ ఉంది. ఓకే. మరి డేటాబ్రిక్స్ ఎందుకు యూజ్ చేయాలి? డేటాబ్రిక్స్‌లో గూడా స్పార్కే. డేటాబ్రిక్స్‌లో గూడా మనం స్పార్క్ ఇక్కడ స్పార్క్ కోడ్ రాస్తాం. గ్లూలోను స్పార్క్ కోడ్ రాస్తాం. అండ్ ఈఎంఆర్‌లో గూడా స్పార్క్ కోడ్ రాస్తాం. మరి ఎందుకు మనకి కావాలి డేటాబ్రిక్స్ అనే ఒక క్వెషన్ మార్క్ వస్తే వెరీ సింపుల్. దీనికి ఆన్సర్ ఏం లేదు. గ్లూలో మనకి మనం స్పార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయం. మనం ఇక్కడ కోడ్ కోడ్ మీద ఫోకస్ చేస్తాం. కాపోతే మీడియం, ఓకే. ఓకే. మీడియం ఉంటుందన్నమాట. అంటే మీడియం ఫీచర్స్ ఉంటాయి అనుకుందాం. అదే ఈఎంఆర్‌లో అనుకోండి. ఈఎంఆర్‌లో ఎవ్రీథింగ్ కంట్రోల్ మనలోనే ఉంటుంది. అంటే హెడేక్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎన్ని క్లస్టర్‌లు క్రియేట్ చేయాలి? ఎన్ని నోడ్స్ క్రియేట్ చేయాలి? ఓకే. అండ్ సర్వర్స్‌ని మెయింటైన్ చేయడము, స్కేలింగ్ మెయింటైన్ చేయడము, ఎవ్రీథింగ్ మన చేతిలో ఉంటది ఇక్కడ. ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఉంటుందన్నమాట. ఇక్కడ డేటాబ్రిక్స్‌కొచ్చే లోపలికి ఇది అడ్వాన్స్‌డ్ అన్నమాట. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నువ్వేం ఫోకస్ చేయొద్దు. నువ్వు జస్ట్ కోడ్ రాసుకో, ఎగ్జిక్యూట్ చేసుకో. రిమైనింగ్ నేను చూసుకుంటా. అది. కాపోతే బ్లూ గూడా అదే చేస్తది. బ్లూకి, డేటాబ్రిక్స్‌కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏందంటే, డేటాబ్రిక్స్ ఎక్కువ ఫీచర్స్ ఇస్తది. బ్లూ వచ్చేసి తక్కువ ఫీచర్స్ ఇస్తది అంతే. బట్ ఈఎంఆర్ వచ్చేసి కంప్లీట్‌గా ఇది ఎటువంటిది ఇది మొత్తం మీరే జేసుకోవాలి. ఎవ్రీథింగ్ మాన్యువల్‌గా మీరు చేసుకోవాలన్నమాట. ఇవి 2 ఇది సెమీ ఆటోమేటిక్. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. డేటాబ్రిక్స్ ఫుల్లీ ఆటోమేటిక్. బ్లూ వచ్చేసి సెమీ ఆటోమేటిక్. ఈఎంఆర్ వచ్చేసి కంప్లీట్‌గా మాన్యువల్‌గా మీరే జేసుకోవాలి. కోర్స్ కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఈ గ్లూ, ఈఎంఆర్ కాన్సెప్ట్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే ఏడబ్ల్యూఎస్, ఓకే, ఏడబ్ల్యూఎస్ కోర్స్ తీసుకున్నారో లైక్ ఏడబ్ల్యూఎస్ వర్క్ ఆల్రెడీ మన ట్యుటోరియల్స్ చూసినారో వాళ్ళకి తెలుసు ఈ గ్లూ అంటే ఏంది, ఈఎంఆర్ అంటే ఏందనమాట. ఓకే. సో, వాళ్ళే చెప్తున్నా. బేసికల్‌గా గ్లూలో కూడా స్పార్కే యూజ్ చేస్తాం. ఈఎంఆర్‌లో కూడా స్పార్కే యూజ్ చేస్తాము. బట్ ఈ రెండిటిని యూజ్ చేసినప్పుడు వై యూ యూజ్ ద డేటాబ్రిక్స్? సింపుల్ ఆన్సర్ ఏందంటే ఇక్కడ మాన్యువల్‌గా మనం చేసుకోవాల్సొస్తది. సెటప్ అంతా ఇన్‌ఫ్రాస్ట్రక్చరు. గ్లూలో వచ్చేసి మనకి సెమీ ఆటోమేషన్ ఉంటుంది. ఓకే. పార్షియల్‌గా మనం సెట్ చేసుకోవాల్సొస్తది. కొన్ని ఆటోమేటిక్ దొరుకుద్ది. డేటాబ్రిక్స్‌లో వచ్చేసి ఫుల్లీ ఆటోమేషన్ అనమాట. అదే ఇక్కడ చెప్తుంది. క్లస్టర్ క్రియేషన్ చూస్తే డేటాబ్రిక్స్, ఏడబ్ల్యూఎస్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటాడు. డేటాబ్రిక్స్ వాడు చూసుకుంటాడు. ఇక్కడొచ్చేసి మనమే చూసుకోవాల్సొస్తదనమాట. ఓకే. సో, మీనింగ్ అయితే అదే. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి స్కేలింగ్ లైక్ ఆటోమేటిక్ ఇక్కడ మాన్యువల్‌గా మనం సెట్ చేసుకోవాలి. అంతే.
ఈ 3 కూడా యూజ్ చేస్తుంది పైస్పార్క్‌నే. పైస్పార్క్ స్క్రిప్టే. మీరు ఏదైతే ఒక దాంట్లో రాస్తారో మిగతా వాటిలో కూడా అదే స్క్రిప్ట్స్ ఉంటాయి. దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే. ఓన్లీ ఎగ్జిక్యూషన్ ప్లాట్‌ఫార్మ్ మారుతది. ఇక్కడ మారినప్పుడు మొత్తం మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ సెమీ ఆటోమేషన్ దొరుకుద్ది. ఇక్కడ ఫుల్లీ ఆటోమేషన్ దొరుకుద్ది. అంతే. కాపోతే అయితే మరి అడగొచ్చు. మరి ఎందుకు డేటాబ్రిక్స్ వాడడము? మనకు అంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అంతే. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఎవడికి నచ్చింది వాడు చేసుకుంటాడు. లేదు నేను ఓన్లీ ఏడబ్ల్యూఎస్ గ్రూ యూజ్ చేసుకుంటానంటే చేసుకో ఇబ్బంది లేదు. లేదు నేను ఈఎంఆర్ నేను మొత్తం నేనే చూసుకుంటాను చేసుకో ఇబ్బంది లేదు. లేదు నాకు ఫుల్లీ ఆటోమేషన్ కావాలి నేను జస్ట్ కోడ్ మీద ఫోకస్ చేశానంటే డేటాబ్రిక్స్‌కి వెళ్ళిపో. మూడిట్లో పాసిబుల్ ఉంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మూడిట్లో పాసిబుల్ ఉంది. మూడిట్లో స్పార్క్ కోడే ఉంది. కాకపోతే డిఫరెన్స్ ఏంది అంటే కాస్ట్ కాస్ట్ రిలేటెడ్ ఉంటుంది. మెయింటెనెన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఈ రెండిట్టే ఇంపార్టెంట్ అనమాట. కాస్ట్ రిలేటెడ్ అండ్ మెయింటెనెన్స్. కాస్ట్ మెయింటెనెన్స్ కావాలంటే ఈఎంఆర్‌లోకి వెళ్ళిపోవడమే. నాకు కాస్ట్ తక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలంటే ఏడబ్ల్యూఎస్ గ్లూలోకి వెళ్ళాలి. నాకు అసలు లైక్ మొత్తం ఫుల్లీ ఆటోమేషన్ కావాలి అండ్ కోడ్ కాస్ట్ కూడా ఆప్టిమైజేషన్‌లో ఉండాలి అంటే డేటాబ్రిక్స్‌కి వెళ్ళాం. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఫోకస్ ఫర్ ఇంజినీర్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే డేటా లాజిక్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఈటీఎల్ పైప్‌లైన్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడొచ్చేసి ఈటీఎల్ లాజిక్ మీద ఫోకస్ చేయాలంటుంది. ఇక్కడ చూడండి ఇన్ఫ్రా ప్లస్ డేటా రెండిటి మీద ఫోకస్ చేయాలి. అంటే ఇన్ఫ్రా ఇది ఇంపార్టెంట్ ఇన్ఫ్రా. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. ఏడబ్ల్యూఎస్ గ్లూ వచ్చి ఐ ఓన్లీ కేర్ అబౌట్ ఈటీఎల్ హైడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్‌లో వచ్చేసి గివ్ మీ పవర్ ఐ విల్ హ్యాండిల్ కాంప్లెక్సిటీ. డేటాబ్రిక్స్‌లో వచ్చేసి గివ్ మీ పవర్ వితౌట్ కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ ఉండదు అంతే. సింపుల్‌గా చెప్పాలంటే వన్ లైన్ సెంటెన్స్. అయితే చాలా మంది అడిగే క్వెషన్ ఏంటి అంటే, అంటే ఇది కామన్‌గా ఉంటుందన్నమాట. డేటాబ్రిక్స్ అనేది ఓకే. అయితే డేటాబ్రిక్స్‌లో ఎలా అవ్వాలి? డేటాబ్రిక్స్ ఉంది గదా! డేటాబ్రిక్స్. అజ్యూర్ డేటాబ్రిక్సా? ఓకే. ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్సా? ఓకే. జీసీపీ డేటాబ్రిక్సా? బేసికల్‌గా ఈ డౌట్ అందరికొస్తుందనమాట. అజ్యూర్ డేటాబ్రిక్సా? ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్సా? జీసీపీ డేటాబ్రిక్సా అనేసి. ఓకే. సో, బేసికల్‌గా ఇదేంది అంటే డేటాబ్రిక్స్ అనేది జస్ట్ టు రైట్ ద పైస్పార్క్ కోడ్ అంతే. ఓకే. అంటే లైక్ పైస్పార్క్ కోడ్ రాస్తాం. సో, పైస్పార్క్ కోడ్ రాసినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్స్ ఇవేంటివి? క్లౌడ్ ప్రొవైడర్స్. సో, క్లౌడ్ ప్రొవైడర్స్‌లో దాంట్లో సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ అజ్యూర్‌లో వచ్చేసి బ్లాబ్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ పైస్పార్క్‌లో ఓకే. అజ్యూర్‌లో ఉన్న బ్లాబ్ స్టోరేజ్ కనెక్ట్ అయ్యామనుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్. సారీ. అజ్యూర్ డేటాబ్రిక్స్. ఓకే. సింపుల్. అలాగే ఏడబ్ల్యూఎస్‌లో ఎస్3 ఉంటుంది. ఇప్పుడు ఈ డేటాబ్రిక్స్ పైస్పార్క్ కోడ్‌లో మీరు ఎస్3కి సంబంధించిన కోడ్ రాసారనుకోండి. ఓకే. ఎస్3కి సంబంధించిన కోడ్ రాసారనుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్. ఓకే. సో, మీకు డేటాబ్రిక్స్ ఈస్ ద కామన్. కోడ్ ఈస్ ద కామన్. ఎప్పుడైతే మనము సర్వీసెస్ మారుతదో, క్లౌడ్ ప్రొవైడర్స్ మారుతదో, దాన్ని బేస్ చేసుకొని ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న ప్రొవైడర్స్ సర్వీసెస్ వాడితే ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్ అని, అజ్యూర్‌లో ఉన్న సర్వీసెస్ వాడితే అజ్యూర్ డేటాబ్రిక్స్ అని పిలుచుకుంటాం సింపుల్‌గా చెప్పాలంటే. అయితే డేటాబ్రిక్స్ అనేది ఎక్కువగా పాపులర్ అయింది ఎవరితో అంటే అజ్యూర్‌తో. అజ్యూర్‌తో ఎక్కువ పాపులర్ అయిందనమాట. ఎందుకు పాపులర్ అయిందంటే ఈ 2 డేటాబ్రిక్స్ నేటివ్ అంటే డిఫాల్ట్ అంటాం గదా! డిఫాల్ట్ క్లౌడ్ ప్రొవైడర్ వచ్చేసి అజ్యూర్. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఆహ్, అజ్యూర్ డేటాబ్రిక్స్ చూసినట్లయితే క్రైటీరియా బెస్ట్ చాయిస్ అన్నాడు. కానీ ఏడబ్ల్యూఎస్ ఏమైనా తీసేస్తామంటే లేదు. నేను అదే చెప్పాను ఇక్కడ. ఈ పైస్పార్క్‌లో నువ్వు యూజ్ చేస్తే సర్వీస్‌ని బేస్ చేసుకొనే ఉంటుంది ఈ డేటాబ్రిక్స్ అనేది. అది సింపుల్. కాపోతే అజ్యూర్ వచ్చేసి డిఫాల్ట్‌గా ఉంటుంది. అంటే నేటివ్ అంటాం. సో, డేటాబ్రిక్స్‌లో అజ్యూర్ అనేది నేటివ్ అజ్యూర్ సర్వీస్. కానీ ఏడబ్ల్యూఎస్ వచ్చేసి ఎక్స్‌టర్నల్లే. అంటే బయట నుంచి వస్తది. బట్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది సింపుల్ ఏం చెప్తానంటే ఇది డిఫాల్ట్‌గా వస్తది. ఇది ఎక్స్‌టర్నల్‌గా వస్తది. సో, డిఫాల్ట్‌గా వచ్చింది కాబట్టి మనమంత సెటప్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఏడబ్ల్యూఎస్ ఎక్స్‌టర్నల్‌గా వచ్చింది కాబట్టి కొంచెం వర్క్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాల్సొస్తది అంతే. బట్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ అనమాట. ఇదైతే టోటల్‌గా ఎక్స్‌టర్నల్ కంప్లీట్‌గా. ఓకే. అండ్ కొత్తగా ఎవరైతే వచ్చారో అంటే అసల వీళ్ళకి ఏ క్లౌడ్ సర్వీస్ అంటే బేసికల్‌గా
మాకు ఏ క్లౌడ్ గురించి తెలీదనుకుందాం. ఏ క్లౌడ్ గురించి తెలియకపోతే, ఒకవేళ మీరు డేటాబ్రిక్స్ స్టార్ట్ చేస్తే, మాకసలు క్లౌడ్ గురించే తెలీదు. డేటాబ్రిక్స్ స్టార్ట్ చేయాలనుకుంటే, యూ కెన్ స్టార్ట్ విత్ బిగినర్స్. బిగినర్స్ ప్లస్ జాబ్ సీకర్స్. ఓన్లీ జాబ్ కోసం. ఓకే. బిగినర్స్ అయి ఉండాలి. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకుంటే, ఓకే, ఇమ్మీడియేట్‌గా. సో, దే కెన్ స్టార్ట్. ఓకే. దే కెన్ స్టార్ట్ అజ్యూర్ డేటాబ్రిక్స్. ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్స్, ఒకవేళ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఏడబ్ల్యూఎస్ డేటా, ఓకే, ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్స్ అనమాట. మన వాళ్ళందరిని అనేది అజ్యూర్ డేటా బ్రిక్స్ కాదు, ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్స్. సో మీకు ఆల్రెడీ అన్ని వచ్చేసు. బేసికల్గా కోడ్ పైథాన్లో రాసే బదులు డేటా బ్రిక్స్లో రాయండి అంతే. దట్ ఈస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్స్. సింపుల్గా చెప్పాలంటే అది చూద్దాం. సో ఏడబ్ల్యూఎస్ ప్రొఫెషనల్స్. సో జీసీపీ ఓన్లీ కంపెనీస్. ఓకే, జీసీపీకి సంబంధించిన కంపెనీస్ని మాత్రమే ఈ డేటా బ్రిక్స్ ఆన్ జీసీపీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఎవరైతే అజ్యూర్ ఉన్నారో, ఏడబ్ల్యూఎస్ ఉన్నారో, కంఫర్టబుల్ అజ్యూర్ డేటా బ్రిక్స్, ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్స్ ఈ సూటబుల్ అనమాట. ఓకే. అండ్ మనకి కెరీర్ గ్రోత్ చూసుకుంటే ఇక్కడ ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. బట్ మనకి జీసీపీలో లిమిటెడ్ ఉంది. అండ్ రికమెండెడ్ ఫర్ ఓకే టీచింగ్ అని ఉంది. ఇంటర్వ్యూ డిమాండ్. సో ఇంటర్వ్యూలో ఇది నేటివ్ కాబట్టి ఎక్కువ అడుగుతున్నారు. అండ్ ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్ హై ఉంది. ఓకే. ఇది తీసేసేసి కాదు, సింపుల్. ఇది ఎందుకు పాపులర్ అయిందంటే అజ్యూర్ ఇది నేటివ్ డిఫాల్ట్ గా వచ్చింది కాబట్టి ఇది పాపులర్ అయింది. అంటే ఎవరైతే డేటాబ్రిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఓకే, ఇన్ కేస్ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సూటబుల్. దర్ ఇస్ నో డిఫరెన్స్ అంతే. ఈ కన్ఫ్యూజన్ అయితే మీరు క్లియర్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, ఎటువంటి క్లౌడ్ టెక్నాలజీస్ నాకు రావు అనుకుంటే, సో ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి హ్యాపీగా అజ్యూర్ క్లౌడ్ నేర్చుకొని డేటాబ్రిక్స్ మీద కోడ్ రాసుకోండి. నేను ఆల్రెడీ నాకు ఏడబ్ల్యూఎస్ మీద చిన్న ఐడియా ఉంది అనుకుంటే ఏడబ్ల్యూఎస్ మీద రాసుకోండి. ఇక్కడ నేను సింపుల్గా చెప్పేది ఏం లేదు. సో డేటాబ్రిక్స్లో పైస్పార్క్ కోడ్లో పైస్పార్క్ పైస్పార్క్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ప్రొవైడర్స్ దీస్. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఉంటే ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్, ఓకే, అజ్యూర్ ఉంటే అజ్యూర్ డేటాబ్రిక్స్, ఓకే, అండ్ జీసీపీ ఉంటే జీసీపీ డేటాబ్రిక్స్ అంతే. కోడ్లో అయితే నో చేంజెస్. దర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద కోడ్. కోడ్లో ఉన్న రీడ్, రైట్, ట్రాన్స్ఫార్మ్లో ఏవైతే ప్రొవైడర్స్ యూజ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ టెర్మినాలజీ మారిపోతుంది అంతే. ఓకే. అండ్ ఓవరాల్గా స్ట్రక్చర్ ఇది. సో డేటాబ్రిక్స్ యొక్క ఓవర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కోడ్ రాసుకుంటాం. మన పైస్పార్క్ కోడ్ ఇక్కడ రాస్తాం, ఆర్ ఎస్క్యూఎల్ కోడ్ వాట్ ఎవర్. ఓకే, పైస్పార్క్ కోడ్ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ మనకి కొన్ని కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి జస్ట్ మనం షెడ్యూల్ చేసుకోవడానికి. ఇది మన ఇంజిన్ అన్నమాట. ఇక్కడ మనకి స్పార్క్ ఇంజిన్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ స్పార్క్ ఇంజిన్లోనే ఇదంతా రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కంట్రోల్ ప్లేన్ అని, డేటా ప్లేన్ అనేసి, అండ్ క్లౌడ్ స్టోరేజ్, ఇలా 3 రకాలుగా డివైడ్ చేసినారు ఇది డేటాబ్రిక్స్ని. సో సింపుల్గా కంట్రోల్ ప్లేన్ అంటే స్క్రిప్ట్స్ రన్ చేసే విధానం ఇదంతా కూడా. డేటా ప్లేన్ అంటే ఒక డేటా ప్లేన్. సో డేటా ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ స్పార్క్ ఇంజిన్ అంతే. సింపుల్గా చెప్పాలంటే డేటా అంటే స్పార్క్ క్లస్టర్స్ మెయింటైన్ చేసేదంతా కూడా ఆ, దీని కిందకి వస్తాయి. అండ్ క్లౌడ్ స్టోరేజెస్. సో ఇవన్నీ కూడా క్లౌడ్ స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడర్స్. సో ఏ ప్రొవైడర్స్ యూజ్ చేస్తున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రొవైడర్స్ని బేస్ చేసుకొని అది S3 అయితే ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్ అని, లేదు బ్లాబ్ అయితే అజ్యూర్ డేటాబ్రిక్స్ అనేసి. సో అలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఓకే. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది డేటాబ్రిక్స్ అనే దాని మీద. సో ఫైనల్గా కంక్లూజన్గా కింద మాట్లాడుకోవాలంటే డేటాబ్రిక్స్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం పైస్పార్క్ స్క్రిప్ట్స్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. సో పైస్పార్క్లో సింపుల్గా ఏడబ్ల్యూఎస్ సంబంధించిన సర్వీసెస్ వాడితే దాన్ని ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్ అని, అజ్యూర్కి సంబంధించిన సర్వీసెస్ వాడితే దాన్ని అజ్యూర్ డేటాబ్రిక్స్ అని, జీసీపీకి సంబంధించిన సర్వీసెస్ వాడితే దాన్ని జీసీపీ డేటాబ్రిక్స్ అంటాం. అయితే డేటాబ్రిక్స్ స్టార్ట్ చేయాలి అంటే పైథాన్, ఎస్క్యూఎల్, ఈటీఎల్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చి ఉండాలి. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్స్ అనేవి ఇక్కడిక్కడ రోల్స్లో ఉంటాయి. ఈ రోల్స్లో మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ డేటాబ్రిక్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే అన్ని సర్వీసెస్ లైక్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఒక ఏరియాలో పెట్టి వన్ ప్లాట్ఫామ్, వన్ డేటా స్టోరేజ్ లెక్కేజ్, వన్ కంప్యూట్ ఇంజిన్, వన్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసి ఇస్తుంది. అలా క్రియేట్ చేసి ఇచ్చినందుకు మనం ఎక్స్ట్రా మనీ పే చేస్తాం అంతే. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తుంది ఆటోమేటిక్గా. మనం జస్ట్ కోడ్ మీద, లాజిక్ మీద ఫోకస్ చేస్తున్నాము. అలా ప్రొవైడ్ చేసినందుకు మనకి ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తున్నాం.
పైచామ్ లోకల్‌లో ఉన్న పైచామ్ బదులు క్లౌడ్‌లో ఒక పైచామ్‌ని వాడుతున్నాం అంతే. ఓకే. సో, ఇది అండ్ థియరిటికల్ పార్ట్ అనమాట. ఇది బేసికల్‌గా ఇంట్రడక్షన్. ఇంకా మనకి చాలా థియరీ ఉన్నాయి. దాంట్లో మెడాలియన్ ఆర్కిటెక్చర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే డేటాబ్రిక్స్ అసలు ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి? ఏమేమి నేర్చుకోవాలి? అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత లేక్ హౌస్. లేక్ హౌస్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. చెప్పాను కదా! లేక్ హౌస్ గురించి. లేక్ హౌస్ ఇవన్నీ ఈ టెర్మినాలజీస్ అన్నీ మనకి కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఒక్కసారి మనము ఈ టెర్మినాలజీస్ అన్నీ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్ చేసామనుకోండి. యాక్చువల్‌గా ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసాం మనం ఎప్పుడో. ఓకే. మీరు పైస్పార్క్ కోడ్ రాసినప్పుడే ఈటీఎల్ పైప్‌లైన్ రాసినప్పుడే అదే కోడ్. ఓకే. కాకపోతే ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది థియరీ అనమాట. ఈ థియరీ నేర్చుకుంటేనే మీరు డేటాబ్రిక్స్ మీద వర్క్ చేస్తున్నారని కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. అందుకోసమే థియరీ చెప్తున్నా. సో, ఇప్పుడు ఇవన్నీ చెప్తాను. ఇది ఇంట్రడక్షన్, రోడ్ మ్యాప్, మెడాలియన్ ఆర్కిటెక్చర్, రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, లేక్ హౌస్ కాన్సెప్ట్ ఏందో చెప్తాను. ఇది థియరీ అన్నమాట. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఓకే. సింపుల్ అయిపోతది. రైట్. సో, నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి అసలు ఈ మెడాలియన్ కాన్సెప్ట్ అంటే ఏందో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఆల్రెడీ మనం చూసిందే. కాకపోతే టర్మినాలజీ అంటే పిలుచుకునే పదం మారిందంతే. మీరు చూడంగానే ఇదా మెడాలియన్ స్ట్రక్చర్ అని మీరే అంటారు సింపుల్‌గా. ఎందుకంటే మీరు చేసేసిందే ఇది. కాకపోతే ఇది మెడాలియన్ స్ట్రక్చర్ అని మీకు తెలియాలి కాబట్టి అది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే.